చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతోటి 15 ఆల్మోస్ట్ కొత్త బస్సులు ఈరోజు మనకి కుప్పం డిపోకి ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వంలో మనందరికీ తెలుసు 60 పైచిలకు కొత్త బస్సులన్నింటినీ కుప్పం డిపో నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేశారు ఈ ప్రజలనే కక్షతోటి తీసుకెళ్లి చిత్తూరులో రకరకాల ప్రాంతాలకి, మరీ ముఖ్యంగా అప్పుడు పొంగనూరు నియోజకవర్గానికి తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇప్పటికీ రమారమి 20 పైచిలకు కొత్త బస్సులు, మళ్ళీ ఇంకా ఇప్పుడు 15 పైచిలకు బస్సులు యాడ్ చేశారు. త్వరలోనే ఈవీ ఎలక్ట్రికల్ బస్సెస్ అంటే కన్వర్ట్ చేసి డీజిల్ బస్సెస్ని ఎలక్ట్రికల్ కన్వర్ట్ చేసి ఆ పైలట్ ప్రాజెక్ట్ కూడా కుప్పం నుంచే స్టార్ట్ చేసి కంప్లీట్గా అన్ని బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చాలనేది కాన్సెప్ట్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరుగుతోంది. కాబట్టి అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అంటే కుప్పం అంటే చంద్రబాబు నాయుడు గారు అని 8 సార్లుగా ఆయన ఏ విధంగా మీరందరూ గుండెల్లో పెట్టుకొని అభిమానిస్తున్నారో వాళ్ళకి ఏం చేయాలనేది ఆయన తపన పడుతూ ఉన్నారు. 2024 ముందు కుప్పం, 2024 తర్వాత కుప్పం అనే విధంగా ఈ కుప్పం నియోజకవర్గాన్ని సేకరించి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండే బస్సులన్నీ కూడా ఆ రోజు అన్నీ కూడా వెళ్ళిపోయి చాలా ఇబ్బందుల్లో ఉంటే మళ్ళీ కొత్త బస్సులు పంపించడం చేస్తూ సుమారు 70 కోట్ల రూపాయలతో అత్యాధునిక బస్ స్టేషన్ కూడా ఇక్కడ కట్టేదానికి కూడా ప్రతిపాదనలు సింగపూర్ కంపెనీ తరఫున వేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ కన్నుల పండుగ ఈరోజు ఎన్ని బస్సులు ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఇవన్నీ మంచి సేవలు అందియాలని చెప్పి తెలియజేస్తూ మన గౌరవ ఎమ్మెల్సీ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. తల్లి జాతర జరుగుతుంటే ఇక్కడ బస్ డిపోలో